కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీల్లో అవకాశం కల్పించేందుకు అర్హత కలిగిన జన సైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు సాధిన దివాను తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేత చేయడంపై ఈ నెల 30 నుంచి జూలై 3 వరకు అభ్యర్థి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 30 తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు 4 రోజుల పాటు 7 నియోజకవర్గాల నుంచి కూడా ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో వారిని దరఖాస్తు రూపంగా ఈ కమిటీకి సమర్పించాలి. దాన్ని స్క్రూటినీ చేసి కమిటీలో ఎవరైతే దరఖాస్తులు ఇచ్చారో ఇవన్నీ కూడా మరి పార్టీకి పంపడం జరుగుతుంది. మెయిన్ పార్టీకి పంపడం. దాన్ని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పరిశీలించి ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే గతంలో పార్టీ సేవ చేశారో, ఎవరికైతే సభ్యత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా రూపొందించి తప్పకుండా వారికి తగు న్యాయం చేస్తారు. అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి వారిని జనసేన పార్టీలో వారి యొక్క సేవలను పూర్తిగా వినియోగించి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, రేపు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అలానే మండల స్థాయి ఎన్నికలు కానీ, రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మరి మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో వారిని కూడా భాగస్వాములు చేయాలి. పార్టీలో పూర్తిగా వారి యొక్క సేవలను ఉపయోగించి పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం.